యేసు ప్రభు కొరకు అత్యంత ఆశ గల తల్లిగా నాకు కనపడేది. ఇప్పుడు ఆమె గత జీవితం నాకు తెలియదు, కానీ ఈ టన్నెల్ పవర్ హౌస్ ప్రారంభించిన నాటి నుంచి మరి చిన్న వయసులోనే ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోయే స్థితిలో యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నేను బ్రతికాను అనే ఆమె సాక్ష్యం. నిజంగా ఆమె దేవుడు నన్ను బ్రతికించాడు, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అనే మాట ఆమె నోట ఉండేది. ఎప్పుడు ఆమె పని చేయకుండా నేను చూడలేదు. సివిల్ డిపార్ట్మెంట్లో ఆర్టీసీగా పనిచేస్తున్న తన వంతుగా తాను ఎప్పుడు పనిచేస్తూనే ఉండేది. ఈవెన్ చర్చి దగ్గరికి ఈగలపేట కాలనీలో ఎంప్లాయీస్ మధ్య ఒక చర్చి ఉంది, అక్కడికి వస్తే చాలామంది కూర్చొని పని ఉన్నా కానీ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాత్రం ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. దేవుని మందిరంలో పని చేయాలనే ఆశ. మాట్లాడిన ప్రతిసారి కూడా కొడుకులిద్దరి గురించి చెప్తా ఉండేది. అయ్యా, మా కొడుకుల కొరకు ప్రార్థన చేయ, వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి జీతాలు కూడా సరిగా రావట్లేదు. మరి కొండయ్య గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. పులిచింతల ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ పనిచేసిన సప్తన్ కుమార్ సారు ఇక్కడికి ఎస్సీగా వచ్చారు. అక్కడ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడు. పెద్ద పిల్లోడు మల్లికార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ యేసుప్రభుని నమ్ముకోవాలని ప్రార్థన చేయ. నాకు పిల్లలు నమ్ముకుంటే చాలు, నేను అది చూడాలి అంటే నేను అవుతానంటండి. నువ్వు కళ్ళారా చూస్తావమ్మా, దేవుడు అంతవరకు ఆయుష్ ఇస్తాడని ఆశ నా అంతరంగంలో ఉండేది. ఈవెన్ ఈ ఆపరేషన్కి వెళ్ళడానికి కూడా వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయ, నాకు భయం వేస్తుంది, అయ్యా ప్రార్థన చేయ, నాకు భయం వేస్తుంది అని ఫోన్ చేస్తూ ఉండేది. యేసు ప్రభువులో ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ప్రాణం పోతుందన్న భయం కాదు, కానీ నా రక్త సంబంధులు రక్షింపడాలనే ఆశ అంతరంగంలో ఎక్కువ ఉండేది. సో నిజంగా వాళ్ళ పిల్లల గురించి నాకు తెలుసు. ఆమె ఎప్పుడు చెప్పినా కొడుకుల గురించి చెప్తూ ఉండేది. బంధువుల గురించి నాకు పెద్ద ఐడియా లేదే, కానీ నా కొడుకులు ఇద్దరు వారి కుటుంబాలు ప్రభువులోకి రావాలి అని చెప్తూ ఉండేది. సో నిజంగా ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనందరినీ సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక్కడే అందరూ నమ్ముతారు. ఆ తల్లి కూడా నమ్ముకొని మరి ఎప్పుడో ఊపిరితిత్తుల క్యాన్సర్ అలాంటి సమస్యతో ఎప్పుడో చనిపోద్దని ఇక్కడ టెంట్ కూడా వేశారు 1-2 సార్లని విన్నాను నేను రాకముందు. అలాంటి స్థితిలోంచి మరి చివరి వరకు మరి ఆరోగ్యంగా తిరుగుతూ ఎవరితో పరిచయం చేయించుకోకుండా ఒక్కతే ఉంటూ ధైర్యంగా దేవుడు తన తోడుగా ఉన్నాడని ధైర్యంగా బ్రతికింది. ఆమెను చూస్తే నా విశ్వాసం బలపడేది. సో నిజంగా యేసు ప్రభు కొరకు అలా బ్రతకటం, మరి అలాంటి తల్లికి కుమారులుగా మీరు ఇద్దరు పుట్టడం నా దృష్టిలో గొప్ప భాగ్యం. డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఆ తల్లి ప్రార్థనలు ఆలకిస్తాడు. భవిష్యత్తులో మీ తల్లిని క్రైస్తవులకు ఉండే నిరీక్షణ ఒకటే, ఇక్కడ యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరం కూడా దేవుని దగ్గర అందరం కలుసుకుంటాం అనేది క్రైస్తవ నిరీక్షణ. అందుకే ఇప్పుడు చనిపోయిందని అందరూ అంటారు, కానీ క్రైస్తవులు చనిపోయింది అంటారు, నిద్రపోతుంది అంటారు. నిద్రపోతున్న వాళ్ళు ఒకరోజు లేస్తారు, ప్రభు లేపుతాడు. మరి ఆ తల్లిని మేమైతే అందరం చూస్తాం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరం, మిగతా బంధుమిత్రులందరూ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి యుగయుగంలో మన సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశిస్తున్నాను. ఆమె ప్రార్థనలు దేవుడు సఫలపరచును గాక. ఈ సమయం ప్రత్యేక థ్యాంక్ యూ.